ములుగు జిల్లా వాజేడు మండలంలోని సెర్ఫ్ మండల స్థాయి అధికారులు, క్రింది స్థాయి అధికారులు కలిసి మహిళా స్వయం సహాయక సంఘాలను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. శ్రీనిధి లోన్ మంజూరు చేయాలంటే డ్వాక్రా మహిళా సంఘంలోని ఒక్కొక్క సభ్యురాలు 5,000 రూపాయలను శ్రీనిధి సెర్ఫ్ అధికారులకు సమర్పించవలసిందే. లేదంటే శ్రీనిధి రుణం రాదంటూ వారి వ్యవహార శైలి ఉంటుంది. మా పరిస్థితి అట్లా జరిగింది. ఇప్పుడు అధికారులకు మాకు నల్గొండ జిల్లా చండ్రుపట్ల పంచాయతీలోని 36 మంది సభ్యులకు శ్రీనిధి లోను మంజూరు చేస్తామని అమాయకులను ఆసరాగా చేసుకుని సెర్ఫ్ అధికారులు, క్రింది స్థాయి అధికారులు కలిసి డిపాజిట్ల పేరుతో ఒక్కొక్కరి దగ్గర 5,000 రూపాయలను దండుకున్నారు. శ్రీనిధి లోన్లు ఇస్తామంటూ గడుస్తున్న శ్రీనిధి లోన్ మంజూరు కాకపోవడంతో డిపాజిట్ల పేరుతో వసూలు చేసిన 5,000 రూపాయలను తిరిగి ఇవ్వండి అంటూ ఏపీఎంని సభ్యులు నిలదీశారు. దీంతో ఆయన స్పందించకపోవడంతో సభ్యులకు అసలు సిసలైన నిజం బయటపడింది. మీ నుండి తీసుకున్న 5,000 రూపాయలకు సంస్థలో చాలా మందికి భాగస్వామ్యం ఉందని విఓవే అన్నారని సభ్యులు తెలిపారు. ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయిన లబ్ధిదారులు చివరకు మీడియాను ఆశ్రయించారు. బంగారం బ్యాంకుల కుదా పెట్టి ఆయనకు అప్పు కట్టినాం, మాకులా లెక్క చెత్తలేదు. పై అధికారులు మమ్మల్ని పట్టించుకొని లోన్ ఇప్పిస్తారా ఏం చేస్తారో తెలియదు. 5,000 రూపాయలు అడిగితే అధికారులు మేము అప్పిస్తాలని 50,000 తీసుకొని మళ్ళీ 1,00,000 రూపాయలు వస్తే 1 ఎకరం పెట్టుబడి అయితే అని ఆశపడి బంగారం బ్యాంకులో పెట్టుకొని కూడా మేము కడితే మాకు ఏమి గింత సాయం చేయాలి. అట్లాంటప్పుడు మండలాన మనుషులు